ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకు నిండు 100 ఏళ్లురా. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాము. నా ఆలోచనంతా నీ గురించే అమ్మా. నీకలా అయిందని తెలిసి నేను తట్టుకోలేకపోయాను. చెప్పుకోలేని బాధ అనుభవించానమ్మా. నువ్వు బతికే ఉన్నావని అన్నయ్య వదిన చెప్పాకే నా మనసు కుదుటపడింది, దుఃఖం ఆగింది. ఇంత ప్రేముంది కదా, దూరంగానే ఉండాలా రాజేష్? ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలారా? నీ అర్థాంగి నిన్ను మోసం చేయదని నమ్మాలి రాజేష్. నమ్మకాన్ని మించింది ఏముంటుంది? కాపురాన్ని కూల్చుకోకూడదురా. కుటుంబాన్ని దూరం చేసుకుని ఎవరూ లేనివాడిలా ఏకాకిగా గడపకూడదు. ఈ వయసులో ఈ తల్లికి ఇలాంటి దిగులు మిగల్చకూడదు. మీరిద్దరూ నాకు 2 కళ్ళలాంటి వాళ్ళు. నువ్వు నీ భార్యతో బావుంటేనే కదా నాకు ఆనందంగా ఉంటుంది. అమ్మా, నేనెక్కడున్నా బానే ఉంటాను. నా గురించి నువ్వు దిగులు పడకు. ఈ ఒక్క విషయాన్ని వదిలే అమ్మా. ఎలా తమ్ముడు? ఇది పోన్లే అని తీసిపారేయాల్సిన విషయమరా? మీ జీవితాలకి సంబంధించిందిరా. అనయ్య, ఈ విషయం వద్దనయ్యా. అదే అనకు రాజేష్. మీరు కలకాలం కలిసి ఉండాలన్నదే మా కోరిక. అప్పు ఏ తప్పు చేయదు. మీ ఇద్దరూ ఒక్కటిగా ఉండండి. నువ్వు లేక తను నరకాన్ని అనుభవిస్తుంది. కాస్త అర్థం చేసుకో రాజేష్. నేను మళ్ళీ వస్తాను వదినా. నాన్నా, ఇప్పుడే వచ్చావా? అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి? చెప్పు డాడీ. నన్ను చూడకుండానే వెళ్ళిపోతున్నావా? మీ నాన్న ఎక్కడికి వెళ్ళలే చిన్ని. నువ్వు ఎక్కడా అని అడిగాడు. వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఆడుకోవడానికి వెళ్ళింది అని చెబితే నీ దగ్గరికే వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళడు. ఇక మనతోనే ఉంటాడు. అవునా డాడీ? అవునమ్మా. ఆ పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చేశాడు. ఇక మీతోనే ఉంటాడు. లవ్ యూ డాడీ. డాడీ, బుజ్జమ్మ చెప్పేసింది. నువ్వు అదే మాట మీద ఉండాలి, సరేనా? అలాగే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.